जिले विकाराबाद के कई मुआवजात में मिलावटशुदा शराब पीने के बाद कई लोगों को दवाखानों में शरीक करवाना पड़ा और उनमें से एक को, जिसकी हालत तशवीशनाक बताई जाती है, हैदराबाद मुंतकिल किया गया। विकाराबाद के मुख्तलिफ दवाखानों में 25 अफराद फिलवक्त जेर इलाज हैं। इत्तला मिलने पर रुकन असम्बली डॉक्टर एम आनंद ने मुख्तलिफ मुआवजात का दौरा किया और मौके में सेहत को अहदेदारों को अलर्ट कर दिया। लोगों का कहना है कि नवाबपेट मंडल से सरबराह की जाने वाली शराब मिलावटशुदा थी, जिसके पीने के बाद लोगों को खाए और दस्त होने लगे। తర్వాత గుర్తిద్దాం గాని ప్రస్తుతానికి ఈ చెప్పినటువంటి ఈ 11 గ్రామ పంచాయతీలలో ఎక్కడన్నా కళ్ళు నిల్వ ఉంటే వాటినంతా పారబోయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము। అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కళ్ళు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చేతులు వంకవబోతున్నాయని చెప్పి నిన్నటి నుంచి చెప్తున్నారు కొన్ని చోట్ల అని చెప్పి చెప్తా ఉన్నారు। అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఫిట్స్ వచ్చి పడిపోయినప్పుడు చాలా మందికి తెలియక మూఢవైద్యంతోటి మూఢనమ్మకాలతోటి చేతుల తాళచేయులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు, అట్లాగే ముక్కు దగ్గర చెప్పు తీసుకొచ్చి పెడతా ఉన్నారు। అవన్నీ కూడా మూఢనమ్మకాలు, వాటితోటి పనివ్వవు। ఇందాక నేను చూస్తుంటే ఇందాక ఎర్రవల్లిలో నేను ఉన్నాను, నా ముందరనే ఒక ఆయన చక్కెర వచ్చి ఇట్లా గిడ్డినెస్ వచ్చి పడిపోయి ఫిట్స్ రావడం జరిగింది, నాలుక కొరుక్కున్నాడు, పళ్ళు కూడా 2 ఊడిపోవడం జరిగింది। అయితే నేను వీళ్ళందరికీ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరికన్నా ఇట్లా అనుమానం వస్తే, ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చినా పక్కనున్నటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ మనిషిని ముందు పడుకోబెట్టి వీలైతే తల పక్కకు పెట్టాలి, అంతేగాని చెప్పు తీసుకొచ్చి పెట్టుడు, తల చేయిలు తీసుకొచ్చుడు పెట్టొద్దు। వీలైతే నాలుక కొంచెం ఇట్లా పక్కకు పెట్టాలి, ఎందుకంటే ఆ నాలుక కొరుక్కుంటే ఆ రక్తము లేకపోతే ఆ ఉమ్మి అనేటటువంటిది ఊపిరితిత్తులకు పోయి మనిషి ప్రాణాలకు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి కొంచెం డౌట్ వచ్చినా, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, చేతులు ఇట్లా అంటున్నాడు అనగానే ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్లేస్లో ఉన్నా కానీ ముందు మనిషిని పక్కన ఉన్నటువంటి వాళ్ళు పడుకోబెట్టి తల పక్కకు పెట్టండి। కొద్దిసేపు అయిన తర్వాత వీలైన 5-10 నిమిషాల లోపల వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారు। అప్పుడు ఏం చేద్దాం అనేటటువంటిది ఆలోచన చేద్దాము। ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ అలవాటు కళ్ళు తాగేటటువంటి అలవాటు ఉండి చేన్ల కాడికో బావుల దగ్గరకో లేకపోతే అట్లాగే ఎక్కడన్నా నిప్పు దగ్గరకో కరెంటు దగ్గరకో పోయినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబీకులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా గుర్తించి వాళ్ళ వెనకాల ఒకరుండి వీలైనంత వరకు వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి। ఇవన్నీ కూడా మేము మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా అవుతున్నది అనేటటువంటిది కారణాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలనేటటువంటిది మీకు అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము। కాబట్టి ఈ దాంట్లోపల మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ మెడికల్ ఆఫీసర్లు, లేకపోతే ఏఎన్ఎంలు, ఎంపీ, ఇంకెవరో మెడికల్కి సంబంధించిన డిపార్ట్మెంటు, అట్లాగే రెవెన్యూకు సంబంధించినటువంటి విఆర్ఓలు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ, అక్కడ ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎవ్వరు ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని ఈ జాగ్రత్తలు పాటించి ముందు మన వాళ్ళను కాపాడుకుందాము, తర్వాత కారణాలు తెలుసుకున్న తర్వాత దానికి ఏందనేటటువంటి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।